జేఎస్పీ మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు ప్రధాన వార్త ప్రకృతి పరిరక్షణకు మరో చారిత్రాత్మక అడుగు పడింది. తిరుపతి జిల్లా తూర్పు కనుమల్లోని ఉబ్బలమడుగు జలపాతం ప్రాంతంలో శాస్త్రవేత్తలు కొత్తగా గుర్తించిన అరుదైన వృక్ష జాతికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అటవీ మరియు పర్యావరణ శాఖ మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు క్రోటన్ ఉబ్బలమడుగెన్సిస్ అనే పేరును అధికారికంగా నామకరణం చేశారు. యు4బిఏసి కుటుంబానికి చెందిన ఈ అరుదైన వృక్షం సుగంధ పరిమళాలను వెదజల్లే ప్రత్యేక ఆకులతో గుర్తింపు పొందింది. ప్రకృతిలో అత్యంత అరుదుగా కనిపించే ఈ జాతి తూర్పు కనుమల జీవ వైవిధ్యానికి మరో గొప్ప నిదర్శనంగా నిలిచింది. ఈ సందర్భంగా ప్రకృతి సంపదను గుర్తించడం మాత్రమే కాకుండా అంతరించిపోతున్న అరుదైన వృక్ష జాతులను సంరక్షించడం ప్రభుత్వ బాధ్యత అని శ్రీ పవన్ కళ్యాణ్ గారు పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, జీవ వైవిధ్యాన్ని కాపాడేందుకు శాస్త్రీయ పరిశోధనలకు పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు. ఈ కొత్త వృక్ష జాతి గుర్తింపు ద్వారా తూర్పు కనుమల సహజ సంపద ప్రపంచ దృష్టిని ఆకర్షించే అవకాశం ఉందని పర్యావరణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి అరుదైన వృక్ష జాతుల సంరక్షణ ద్వారా భావి తరాలకు విలువైన ప్రకృతి వారసత్వాన్ని అందించవచ్చని వారు పేర్కొన్నారు. ప్రకృతిని కాపాడడం భావితరాలకు మన బాధ్యత అనే సందేశంతో ప్రభుత్వం చేపడుతున్న చర్యలు పర్యావరణ పరిరక్షణకు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. ఇలాంటి తాజా వార్తల కోసం జేఎస్పీ మార్నింగ్ న్యూస్ ను సబ్స్క్రైబ్ చేయండి.